సో ఇదేనా ఇల్లు? ఇదే. ఓకే. సో మీ ఇక్కడ ఉన్నట్టుంది ఒకసారి రూమ్ నాది. ఓకే. 4 రూములు కట్టినా కిరాయిలు కట్టలేదని చెప్పి అక్కడికి కష్టపడి ఈ బండలు వేసుకొని ఈ రూమ్లో ఎవరం ఆ రూమ్లో ఆ రూమ్లో పిల్లలు నెత్తికో రూమ్లో ఉన్నారు. ఒకసారి నీ ఆయుధాన్ని చూపిస్తావు ఒకసారి, ఎందుకంటే పద్మశ్రీ తీసుకున్న మెయిన్ కారణం నేను తీసిస్తా. ఇది నువ్వే రెడీ చేసుకున్నావా? మా తాతలు చేసింది, నేను చేసింది. అప్పటి నుంచి ఇదే ఉందా? తాతలది, మనది కాదు. సో ఒక్కసారి మ్యూజిక్ ఏదన్నా అంటే ఇది ఇక్కడ పెట్టినా ఎట్లా? ఇది తాతల కాడి నుండి వంశానికి వచ్చింది. ఇది ఓకే. నా కాడికి పోతుంది. ఇది వెళ్ళిపోతుందా? మరి ఎవరు నేర్స్తలే కదా. అయ్యో, ఎవరు నేర్స్తలేదు, కొడుకులు కానీ ఎవరు నేర్స్తలేరు. అదేం పెట్టింది మాకెందుకు అన్నారు వాళ్ళు. అది ఏం పెట్టలేదు, మాకు వద్దు అన్నారు. అది మాకే లేకుండా రైట్. కింద మొత్తం కంప్లీట్ చేసుకున్నావు, పైన మొత్తం అట్లే ఉందంటావు? పైన మొత్తం తలుపులు లేవు, డోర్లు లేవు, ఏమి లేవు, ఇంకా అద్దాలు లేవు, కరెంటు కుందలే, ఏది లేదు కదా. అంటే సరిపోలే పైసలు ఇచ్చిన ప్రభుత్వం? ఓకే. అవి పిల్లల పెళ్లి చేసిన బాత్రూమ్లు కూడా 7 ఉండే చెత్తకుండు బాజారు. అంటే పైసలు లేక ఆపేసిన? పైసలు లేక ఆగిపోయింది. గట్టిరా మీకు. ఓకే. అంటే కట్టి పెట్టినావు ఇట్లా, పైసలు లేక మధ్యలో అయిపోయింది. ఇంకా మరి పైసలు ఉంటే కదా చేసి, పైసలు ఉంటే చూస్తే కడితే తల బోరా అంటే ఉందరు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూసి షాక్ అయినా, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని మొయిలా ఎందుకు పనికి పోయినది? అంతా ఇక నీకు చూస్తే తెలుస్తుంది. కడుపులో మారిపోయి ఎవరికి తెలుస్తుంది తను. చూడు 7. ఓకే. 6 నెలలు అయింది విడిచిపెట్టి. 6 నెలలు దాటే 7 ఉన్నాయి. జస్ట్ మిగిలింది, జస్ట్ అట్టే ఉంది. పని అంతా అయిపోయింది అంట? పని అంతా ఎక్కడక్కడ. ఓకే. మా 4 కొడుకులు పెట్టారా నీకు? ఇంకెవరు వాళ్ళతానే వాళ్ళతానే. వానికి ఆరోగ్యం బాగాలేదు, వానికి మంచిగానే ఎవరు చదువుతున్నాడు, చదువుతున్నాడు, అంతా ఇబ్బంది. ఒక్క ఇల్లు కూడా కాలే. ఒట్టిగా చెప్పితే మాట. అంటే ఉండడానికి కింద కట్టుకున్నావు? కింద ఒక రూమ్ కట్టుకొని ఉండాలి. ఓకే. రైట్. మనం ఇంటర్వ్యూ మధ్యలోనే నా ఇల్లు ఇంకా పూర్తి కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. సో మేము ఆ లైవ్లో పైకి తీసుకురావడం జరిగింది. అంటే ఇల్లు బయట నుంచి చూస్తే కూడా 4th floorలో బిల్డింగ్ అనిపిస్తుంది. సో లోపలికి వచ్చాం, ఇంకా ఎక్కడ పని అక్కడనే ఉందని చెప్పి కూడా మనతో మొగలయ్య గారు చెప్పడం మనం చూస్తున్నాము. సో లైవ్లో కూడా మనము పైకి రావడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయింది. సో ఇంకా పైన ఫ్లోర్స్ ఇంకా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. సో అంటే ఫస్ట్ ఫ్లోర్ ఒకటి పూర్తిగా కంప్లీట్ చేసుకొని అందులో కింద ఉండము. ఈ రూమ్లు అన్ని ఎట్లే ఉండే 3 అంతస్తులు. ఈ 3 అంతస్తులు కావాలంటే ఈ తలుపులు కావాలి, దీంట్లకు ఈ బండలు కావాలి, కరెంటు కావాలి, డోర్లు కావాలి. ఇవన్నీ పెట్టాలంటే ఇంకా 10-15 లక్షల పని ఉంది. అంటే మీరు ముందే ఆలోచన పెట్టుకోలేరు, ఇన్ని ఫ్లోర్ బిల్డింగ్ కడుతున్నా ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి? ఆ అమౌంట్ నాకు అంత తెలియలేదు. 4 పిల్లలకు బతారు కదా, 4 అంతస్తులు వేస్తామని వేసిన. అది వేసేటాళ్ళకి డబ్బులు అయిపోయినాయి, ఆగిపోయి చెప్తే నేను కేటీఆర్ సార్ కూడా పిలిస్తే మాట్లాడినా. అయ్యా గిట్ట పరిస్థితి గిట్ట ఇల్లు ఆగిపోయింది అన్న, ఆ ఇల్లుకు సాయం చేస్తాను. నువ్వు దయా ఎవరంగా వ్యాధులు వచ్చి మానబావులు ఎవరైనా సాయం చేస్తే కట్టిపిస్తే కట్టిపోవచ్చు. ఎన్ని లక్షలు అయితే ఇంకా ఇల్లు మొత్తం పూర్తి? 15 లక్షలు అయితే. ఇంకా 15 లక్షలు అయితే ఇల్లు పూర్తి అయితే అంటావు? ఓకే. సో ఇది పక్కన పెడితే ఇక్కడికి రాగానే కూడా కొన్ని చూసినావు కదా, మీరు చూస్తున్నారు కదా, అగో బుక్కలే కట్టి పెట్టి 7 సామాన్ ఆన్నే ఉంది, 7 దాన్నే ఉంది. ఇంకో ఇక్కడ చూడు, ఏది ఎత్తనే ఏది చేయలే. సో ఇంకోటి అంటే ఇక్కడ నేను గ్రౌండ్కి వచ్చిన కాబట్టి నీ వీడియో ఒకటి వైరల్ అయింది. ఇది మన రీసెంట్గా మొగలయ్య మేస్త్రి పనికి వెళ్తున్నాడు, రోజు బ్యాగ్ సంకేసుకొని ఊరుకోవటం లేకపోతున్నా, నువ్వు పని చేస్తున్నా వస్తున్నా ఇంటికి. నా వీడియో ఎలా బయటకు వచ్చింది? ఒక్క ఏడీలు కాదు, ఒక్క పని కాదు, ఒక్క పని అన్నీ చేస్తున్నా. కోళ్ళ గుడ్లు మోయనిక పోయినా మొన్న, కోడి గుడ్లు మోయనికే. సలభగా నీడ ఏడ ఉంటుందో అక్కడ కోడి ఎరువు ఎత్తనికపోతే కోడి ఎరువు ఆయన వచ్చి, అయ్యా నువ్వు పెద్ద మంచివి, పద్మశ్రీ అవార్డు వచ్చిన ఆయనవు, నువ్వు పని చేయొద్దని 500 జైలు పెట్టి ఒట్టిగా తోలిచ్చిండు. ఇంటికి వచ్చేనే వచ్చిన. ఓకే. అంటే ఆ వీడియో వైరల్ అయింది కదా ఎవరు తీసిన వీడియో? వాళ్ళే చేస్తున్నారు, అంత పెడుతున్నారు. నేను ఆడపోతే ఆయన ఫోటో గుర్తుపడుతున్నాను కదా, పద్మశ్రీ అవార్డు పవన్ కళ్యాణ్ పాట పాడిన ఆయన, భీమ్లా నాగ్ పాట పాడిన ఆయన పని చేస్తున్నాడు అని ఫోటోలు కొట్ట.
సో మీరు అనుకున్నారా మొన్న వీడియో అంత వైరల్? నేను అనుకుంటలేను. నేను ఇప్పుడు కూడా నేను రోడ్డు మీద పోతున్నా. ఇప్పుడు సన్మానం చేసి చేసిరా నేను అనుకున్నా. సన్మానం చేసి ఇంత పెద్ద ఆయన ఇగో అని చెప్పి ఫోటోలు కొట్టి ఇలా పేపర్కి వస్తా చూడు. ఇప్పుడు ఊళ్ళో కూడా ఆ గౌడు కురువు ఆయన పేరు ఏం పేరు అంట, కాంగ్రెస్ ఆయన సార్ వాళ్ళు అంటే మీ వీడియో ఒకటి వైరల్ అయింది కదా, సో ఆ వీడియో మీ ఇంటి కిందనే చేశారు అని చెప్పి లేదు. నేను పోతున్నా కూలిపోతున్నా కదా, కూలిపోతున్నా. ఈడ కూడా చేసిన, మా ఇంటికాడ కూడా పని చేసిన, మీ ఇంటి బయట చేసిన వీడియో కూడా మంచిగా ఉన్నాయి, కావాలని చెప్పి అట్లా చేస్తారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మన అబద్ధం ఆడితే కావాలని చేస్తే మీరు చూస్తలేరా ఇల్లు సంగతి? కావాలని చేసిన పనులు అట్లా కావు, ఇట్లా ఉంటాయి, ఒక్క లేక ఉండదు అని నడుస్తున్నాయి. నేను చూస్తూనే ఉండవు కదా. ఏడుదాన్ని పని ఉంది, ఏడుదాన్ని పెట్టినా. ఇంట్లో ఓ పిల్లగానికి వాయు వస్తుంది, పరిస్థితి బాగాలేదు అని గోళీలు కొనడానికి లేదు. నన్ను డావకాన్లకు బాగాలేక నా పరిస్థితి బాగాలేకపోతే కేవీ రమణాచారికి దండం పెట్టి పోయి రమణాచారి దగ్గరికి పోయి డబ్బులు అడుకొని డావకాన్లు చూపించుకొని వచ్చిన. నా పరిస్థితి బాగాలేదు. ఎవరు చెప్తే ఎవరు వింటారు? ఎవరికి చెప్పిన దండిగా. అంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఒక అవార్డు మీద తీసుకోవడం, చాలా అవార్డులు వచ్చినాయి నాకు. అంటే పెద్ద అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అంటే సినిమాలలో కూడా ఆ భీమ్లా నాయకులు కూడా మాట, అది నా మీద ప్రేమ ఉండి ఉన్న గవర్నమెంట్ నాకేమన్నా సాయం చేస్తే చెయ్యని, ఆర్థికంగా సాయం చేసి నాకు 10-25 వేల పింఛన్ ఇస్తాను అన్నాడు. ఇయ్యకపోతే నేను ఎవరిని అడిగేది ఏం లేదు, ఎవరిని బాధ పెట్టను. నాకు అవసరం లేదు, నాకు వరియొద్దు, నేను ఫోటోలో దేమొద్దు. నా పిల్లలు ఉన్న కాడికి తింటారు, ఆ ఇల్లు అమ్ముకుంటాం, తింటాం. దాన్ని నన్ను ఎవరు బాధ పెట్టేది. సరే, ఈ వీడియో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికే చెప్తున్నా, నా పిల్లలకు సాయం చేసి నాకు 25 వేల పింఛన్ ఇవ్వాలి, ఆర్థికంగా ఇల్లు కట్టుకోనికే, ఇల్లు అయిపోనికే నాకు ఆర్థికంగా సాయం చేయాలి. చేస్తేనే సరిపోయింది. చేయకపోతే అయా నీ ఇష్టం లేకపోతే నీ దండం పెడతా, నువ్వు మా దొరవు, మా ఊరు దొరవు, మా అచ్చంపేట తాలూకా, మా అచ్చంపేట మా దొరవు, మీ సూచనలు, మీరు పెద్దోళ్ళు, మీరు మాకు సాయం చేస్తే ఈ సాయం చేయి. ఏం సాయం? ఇల్లు కట్టుకుంటానికి సాయం చేయి, 25 వేల పింఛన్. ఇది 2. నువ్వు ఏది ఇవ్వకపోతే నేను దయా, నీ ధర్మం. నేను నా పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, నాకంతా వచ్చి నడిపోని పిల్లం కన్నది చిన్నపిల్ల తల్లి, ఓ మనవడు ఉంటాడు, నా బిడ్డ చచ్చిపోతే బిడ్డ పిల్ల నాతానే ఉంది, చదువుతుంది, ఓ కొడుకు చదువుతున్నాడు, అంతా పిల్లలు ఉండరు, తినేటోళ్ళు అయ్యిండ్రు, ఎవరు తెచ్చేటోళ్ళు లేరు, నేను తెస్తే బతుకుతున్నారు వాళ్ళు. నా పరిస్థితి బాగాలేదు, నా ఇల్లు అమ్ముకుంటా తింటా, అంతకంటే మించింది ఏది లేదు. ఇది ఒక్కటే లాస్ట్ మాట. నమస్కారం. ఓకే, సో ఇంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే గతంలో పద్మశ్రీ రాకడం ముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత పని చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైన. పద్మశ్రీ అవార్డు వచ్చినాక కేసీఆర్ గుర్తించిండు, ₹1 కోటి ఇచ్చిండు. ఆ ₹1 కోటితో ఇల్లు పెట్టినా, అంతే. అంటే ఆ పద్మశ్రీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు భీమ్లా నాయక్ పాట. ఆ భీమ్లా నాయక్ పాట నుండి గుర్తుపడుతున్నారు, పద్మశ్రీ నుండి కాదు. భీమ్లా పద్మశ్రీ అవార్డు ఇస్తే ₹10 కూడా సాయం చేయలే నాకు ఎవరు. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ వల్ల గుర్తుపట్టారు. ఓకే, సో ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ జరుగుతుంది. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అంత దూరం పోలేను, పెద్ద మనిషినైనా నాకు తెలియదు. కానీ నమస్కారం, సార్ గెలవాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా. ఎమ్మెల్యేకి అయినట్ట ఎమ్మెల్యే ఉండాలి, ఎమ్మెల్యే కావాలి. మేము పోయి కలసాలి, సార్ కూడా కలుస్తా, పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ ఒక పాట కూడా పాడతా, చాలా సంతోషంగా మీద కూర్చోవాలని నమస్కారం చేస్తున్నా. పోతా ప్రచారానికి మరి పిలిస్తే పోతావా? పిలిస్తే పోతా, తప్పకుండా పిలిస్తే మటుక తప్పకుండా పోయిస్తా. ఓకే, ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారికి ఆడగాదు ఈడగాదు అమీరొల్ల మేడగాదు గుర్రపు నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగుతాండాలు జమ్మ చెవుడు చెట్టున్నది, ఆ జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండలేదు రాత్రి కాదు, ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. నల్లమల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమలగండు, తాత పేరు బహుదూరు ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే నమస్తే నమస్తే. ఈ పాట పాడినాక దేశం గుర్తించి నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, చాలా గొప్ప పేరు పొందిన, నాకు మంచి సంతోషంగా ఉంది, బాగుంది. ఇప్పుడు ఒకటి నాకు నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఇంత సాయం చేస్తేనేమో ఉంచుతా ఇల్లు, లేకపోతే ఇల్లు అమ్ముకుంటా. సో ఆ రోజు వచ్చిన వీడియోలు అయితే వాస్తవమే, పక్క పనికి వెళ్ళా అని చెప్పి అంటున్నారు. ఓకే, సో ఇల్లు బాగాలేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, సో అందుకే 15 లక్షలు కావాలంటున్నారు. డబ్బులు ఉంటే ఈ ఇల్లు ఆపుకొని ఉంటుంది. కానీ నేను
ఇప్పుడు 6 నెలలు దాటిపోతుంది, 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఇల్లు మొత్తం కడదు. కానీ అమ్మనికే తలుచుకున్న ఇట్లే అమ్ముదాం అనుకున్నా. రాత్రి కేటీఆర్ సార్ పిలుచుకొని ఒక మాట మాట్లాడిండు, గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పి. అంటే వాస్తవంగా మీరు బీఆర్ఎస్ మనుషులు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు మీతో ఇలా ఏం చేపిస్తలేరు అంటారు? నేను ఆ పార్టీలకే తిరిగాను, నేను ఆ పార్టీలకే పోను. నువ్వు ఎవరు పిలిచినా పోతా మాట్లాడతా, కానీ నేను పార్టీలో పోయి పాటలు పాడలే, నేను ఇంతవరకు పాడలే. నేను మొన్న కేటీఆర్ సార్ కలిసిన, మళ్ళీ రేవంత్ రెడ్డిగా పిలిస్తే కూడా పోయినా కదా. నేను రానను, ఎవరు పిలిచినా పోయి మాట్లాడతాను, నేను పార్టీలో పోను. ఓకే, మీకున్న ఆపద ఇది అంటారు అది. ఓకే, సో రాష్ట్రం నుంచి ప్రభుత్వం నుంచి 25,000 పెన్షన్ కావాలని చెప్పి 25,000 పెన్షన్ అవార్డు వచ్చినందుకు ఇస్తానని అన్నారు. బట్టి విక్రమార్కు వాళ్ళకు నేను నమస్తే చెప్పిచ్చిన, లెటర్ ఇచ్చిన. అలా దయ అది ఇవ్వాలి, నాకు ఇల్లు పూరగానికే నాకు ఆర్థికంగా సాయం చేయాలి మన ముఖ్యమంత్రి సార్, అంతే. ఓకే, సో అంటే చాలా మంది ఆ వైరల్ అయిన తర్వాత కూడా చెప్పిన నెగిటివ్ ఎక్కువ అవుతుంది, అంటే పాజిటివ్ కన్నా ఆ కావాలని చెప్పి చేస్తున్నారు మొగలయ్య అని చెప్పి కూడా వార్తలు. మీరు ఏం చెప్తారు? అట్లా కాకుండా కావాలని చేస్తున్నారంటే, కావాలని నీకు చూపించిన ఇప్పుడు చూసినావా ఎట్లా ఉంది, ఎంత పని ఉందా లేదా? మరి ఊరికే బిల్డింగ్ బయటంగా చూస్తే రంగు మస్తుగానే పడుతుంది, లోపల దొరుకుతుంది, ఏం లేదు. నిన్న చూసినావు కదా, ఇప్పుడు ఇల్లంతా చూసిండ్రు ఎట్లా ఉంది. నా పిల్లల పరిస్థితి ఇది, నేను గిట్లా ఉండా, నాకు ఎవరు సాయం చేయకపోతే ఉన్న ఇల్లు అమ్ముకుంటా, కేసీఆర్ సార్ పెట్టిండు తిన్నాం అనుకుంటా అమ్ముకుంటాం, అంతే తెగపడే ఉండా నేను. ఓకే, సో రైట్. చివరిగా ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏం చెప్పాలంటే? ప్రజలకు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ దేశం ప్రజలకు కానీ, నేను అవార్డు వచ్చినాము, నాకు గుర్తింపు వచ్చుకోము, నాకు ఈ పాట పాడినాకనే నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఈ పాట పాడినాకనే నాకు సాయం అందిందని. నమస్కారం, సంతోషం. ఓకే, సో వ్యూయర్స్ చూడొచ్చు, ఎందుకంటే మనం అడిగినాం, ఎందుకంటే ఆ 2 days బ్యాక్ నుంచి కూడా మళ్ళీ బాగా ట్రోల్ అవుతున్న వీడియో. కిన్నెర మొగలయ్య గారు కూడా మేస్త్రి పనికి వెళ్తున్నారు, దాని దగ్గర డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు తనకి పెన్షన్ వచ్చేది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కిన్నెర వేస్తే పాట పాడితే ఏమంటారు అంటే, నువ్వు ఇంత పెద్ద పాట పాడి పద్మశ్రీ అవార్డు వచ్చింది, నువ్వు పళ్ళ పాట పాడుతున్నావు, బాధలు రాని పేపర్ కేసిర్రు అన్నాడు ఆ చెంపేట్ల. మళ్ళీ అవెందుకు బాధలు అని కిన్నెర కూడా బంద్ పెట్టినా, కిన్నెర కూడా బంద్ పెట్టారు. ఎందుకంటే మరి అది వేస్తే నువ్వు ఇంకా పాట పాడుతున్నావు, ఇంత పెద్ద అవార్డు పొంది, నడిస్తే నడవనిస్తలేదు, నువ్వు కారు తిరగాలి అంటారు. నేను కార్యాడ తెచ్చుకొని తిరుగుతాం ఉత్తగానే. అంటే తాతల నుంచి వస్తుందని చెప్పారు, తాత ముత్తాతలది, అది 500 తరాలు వస్తుంది. ఇప్పుడు నాకు ఆ చోటు వచ్చింది అనుకో, అక్కడ ఎక్కడ ఇచ్చినా సరే ఆ చోటుకు పోయి ఆ చోట్ల ఇల్లు కట్టుకుంటా, ఆ చోట్ల ఉంటా. మరి కిన్నెర వాయించవా? ఆ కిన్నెర నాకు ఉన్నంతకాలం నేను నాచుకుంటాను, నా కిన్నెర నాకు. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ రెడీ చేసిన మరి నెక్స్ట్ నా కొడుకు నేర్చుకోవాలి, ఎవడన్నా ఒకడు, 4 పిల్లలు ఉంటారు కదా అనుకుంటున్నాను, వాళ్ళ దయంగా నెక్స్ట్ ఇప్పుడు కిన్నెర కూడా వాయించడం బంద్ అవుతుంది అంటూ. ఇంకా మరి ఇంకెవరికి నేర్చుకుంది ఏం చేద్దాం. అంటే మీరు అనుకున్నారా, అంటే దానివల్ల మీకు ఇంత పేరు వచ్చింది ఆ కిన్నెర వల్ల? నేను అనుకోలే మాట, నేను అనుకోలే, నా పిల్లలు అనుకోలే, నేను అనుకోలే. సో కిన్నెర ఇక కొనసాగిస్తారా లేకుంటే ఆపేస్తారా? అదే ఆపను, నా జీవితం ఉన్నంత వరకు వేస్తాను. నీ తర్వాత జనరేషన్ రెడీ చేసిన నా పిల్లలే ఇంకేం నేర్స్తున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నా కిన్నెర మీ దగ్గర? 500 సంవత్సరాల నుంచి అది అట్లే వాడుతున్నారు. ఓకే, తాతల తర్వాత లాస్ట్ మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ మీ వారసుని రెడీ చేయాలంటావు. ఓకే, సో థ్యాంక్ యూ మొగలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదా, సో మనం మాట్లాడినాం. వీడియోస్ చాలా ట్రోల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా. పెద్ద ఎత్తున కిన్నెర మొగలయ్య కూడా పనికి వెళ్తున్నాడు, మేస్త్రి పనికి వెళ్తున్నాడు, తన దగ్గర ఆ డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం పెద్ద ఎత్తున వార్తలకి. ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి సమాధానం దొరికింది అనుకోవచ్చు. ఎందుకంటే తన దగ్గర అంటే బయటకు వచ్చి మేము కూడా చూస్తాము, 4 floor బిల్డింగ్ ఉంది, ఏం తక్కువ అని చెప్పి అనుకున్నాము. లోపలికి వచ్చినాక అర్థమైంది ఎక్కడ పని అక్కడే ఉన్నట్టు తనకి. మనం మాట్లాడుతుంటే కూడా మొగలయ్య గారు లైవ్లో మనకి చూపించడం జరిగింది. సో ఆ 4 కొడుకులు కాబట్టి 4 floorలు వేసినా అని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది. సో ఇది ఆ ఇంటర్వ్యూ. ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఇంకోటి ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.